నమస్తే 2025 మాస ఫలితాల్లో మే మాసంలో వృశ్చిక రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి మే మాసంలో ముఖ్యంగా కొన్ని విషయాల్లో అంటే అదృష్టానికి కొన్ని ఆటంకాలు. ఈ ఆటంకాలు ఎలా ఉంటాయంటే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫర్దర్ అకాడమిక్ ఇయర్కి ప్రమోట్ అవ్వడానికి చేస్తున్న ప్రయత్నాలు కానీ ఫర్దర్ స్టడీస్కి ట్రై చేస్తున్న వాటిలో కొన్ని ఆటంకాలు ఏర్పడే సిచ్యువేషన్స్ అయితే ఈ మే మాసంలో కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా విద్యార్థులకు. ఇక ఆరోగ్య విషయాలు తీసుకున్నట్టయితే మే 1st and 2nd వీక్స్ వృశ్చిక రాశి వారికి హెల్త్ కండిషన్స్ చాలా బాగుంటాయి. అలాగే ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కొన్ని శుభవార్తలు మే 1st, 2nd వీక్స్లో మనకి కనిపిస్తున్నాయి. ఇక మే 3rd, 4th వీక్స్ నుంచి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని డిసప్పాయింట్మెంట్స్ అంటే ఈ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఎదురయ్యే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనా మే 1st వీక్, 2nd వీక్, 3rd వీక్ వరకు కూడా 3rd వీక్ ఆఫ్ వరకు అంటే మే 18th వరకు కూడా అనుకూలంగానే ఉంటుంది వృశ్చిక రాశి వారికి. తర్వాత ఆర్థిక పరిస్థితులు కానీ కొద్దిగా అదృష్టంలో ఆటంకాలు ఇవన్నీ ఏర్పడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చాలా వరకు మే 21st తర్వాత వచ్చే సిచ్యువేషన్స్ కొంచెం లోడ్ పెరుగుతుంది, భారంగా మారే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి ఇలాంటివి. అలాగే ఎవరైతే తండ్రి సమానమైన వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారో తండ్రి గారు వాళ్ళతో కొన్ని భేదాభిప్రాయాలు కానీ ఇలాంటివి ఏర్పడే సిచ్యువేషన్స్ ఉంటాయి. కానీ ఎవరైనా ఫిక్స్డ్ అసెట్ పర్చేస్ చేయాలనుకుంటున్న వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు స్థిరాస్తి కొనుక్కోవాలనుకున్న వాళ్ళందరికీ కూడా మే 21st తర్వాత కొన్ని అనుకూలమైన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక స్పెక్యులేషన్ వ్యాపారం కానీ మీడియా రంగంలో ఉన్నవారికి మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి రైతులకు వీళ్ళందరికీ కూడా మే 1st, 2nd వీక్స్ అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మ్యాక్సిమం చాలా వరకు కొన్ని ఆపర్చునిటీస్ ఉద్యోగ అవకాశాలు కానీ బిజినెస్ ఆపర్చునిటీస్ కానీ పెండింగ్లో ఉండే పనులు కానీ తర్వాత ఎప్పటి నుంచో సఫరింగ్ అవుతున్న హెల్త్ ప్రాబ్లమ్స్కి కొన్ని సొల్యూషన్స్ అన్నీ కూడా మే 1st, 2nd వీక్స్లో చాలా వరకు ఫైండ్ అవుట్ అయ్యే సిచ్యువేషన్స్ అయితే వృశ్చిక రాశి వారికి కనిపిస్తుంది. ఇంకా మే 3rd, 4th ఈ వీక్స్ అన్నీ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. చాలా వరకు చేసుకోవాల్సిన పరిహారాల్లో కూడా సాయిబాబా ఆరాధన కానీ లేదంటే విష్ణు సహస్రనామాన్ని పఠించుకోవడం. ఈ ముఖ్యంగా మే 21st తర్వాత వచ్చే సిచ్యువేషన్స్ అన్నీ కూడా కొంచెం పానిక్ సిచ్యువేషన్స్ అనేవి వృశ్చిక రాశి వారికి క్రియేట్ అవుతాయి. కాబట్టి విష్ణు సహస్రనామాన్ని పఠించుకోవడము, సాయిబాబా ఆరాధన చేయటము, అలాగే సాయిబాబా హారతిలో పాల్గొనటము ఇలా పాల్గొన్నట్టయితే చాలా వరకు ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది. కొంత మైండ్కి రిలీఫ్ ఉంటుంది. ఎందుకంటే కొంత ఆధ్యాత్మికత కూడా మీకు మే 18 తర్వాత ఎందుకంటే కొన్ని ప్లానెటరీ ట్రాన్సిట్స్ మనకి చేంజ్ అవుతున్నాయి. ఇటు జూపిటర్ కానీ రాహుకేతు ట్రాన్సిట్స్ చేంజ్ అవ్వటం వల్ల ఈ మార్పులు ఎక్కువగా మేలో వృశ్చిక రాశి వారికి సంభవిస్తూ ఉన్నాయన్నమాట. ఇంకా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మే 3rd వీక్ వరకు పాజిటివ్గా ఉన్నాయి. ఇటు స్పెక్యులేషన్ కానీ ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్నవారికి కానీ రాజకీయ రంగంలో ఉన్నవారు కానీ వైద్య రంగము మార్కెటింగ్ రంగము వీళ్ళందరికీ కూడా మే 3rd వీక్ వరకు ఉండే సిచ్యువేషన్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. ఇక హౌస్ వైఫ్స్ విషయానికి వస్తే వీళ్ళకు కూడా మానసిక ప్రశాంతత అయితే మే 3rd వీక్ వరకు ఉంటుంది. తర్వాత వచ్చే పానిక్ సిచ్యువేషన్స్ కొద్దిగా క్రియేట్ అవుతూ ఉంటాయి. ఆ విషయాల్లో కూడా అంత ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇంకా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కొన్ని పెండింగ్లో పడతాయి. అలయన్స్ కానీ ఏదైనా పెండింగ్లో పడే అవకాశం ఉంది. అలాగే సంతానం కోరుకున్న దంపతులకు వీళ్ళకి కూడా కొన్ని పానిక్ సిచ్యువేషన్స్ అంటే మెడికల్ పరంగా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి డీకోడ్ చేసుకోవాలి వృశ్చిక రాశి వారు. జ్యోతిషపరమైన పరిహారాలు చేయాలి అండ్ మెడికల్గా కూడా ఉండే సొల్యూషన్స్ రెండు పరంగానే ప్రయత్నం చేస్తే తప్ప మంచి ఫలితాలు వృశ్చిక రాశి వారికి వచ్చే కండిషన్ ఉండదు. సో కాబట్టి విష్ణు సహస్రనామాన్ని ఈ మాసంలో పఠించుకోవడం వల్ల చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. ఏకాదశి రోజు కానీ గురువారాలు కానీ పఠించడం వల్ల చాలా శుభం కలుగుతుంది వృశ్చిక రాశి వారికి. స్వస్తి.